ఆదికాండము 28వ అధ్యాయము 12వ వచనం. ఈరోజు సబ్జెక్టు దేవదూతలు మనతో కూడా ఉన్నారు. ఆమెను చెప్పండి, అందరూ గట్టిగా స్తోత్రాలు చెప్పండి. స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఆదికాండము 28వ అధ్యాయము 12వ వచనం చదవమ్మా. అప్పుడు అతడు ఒక కలగనెను, అందులో ఒక నిచ్చెన. ఆ కలలో యాకోబు కనిన కలలో అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలవబడి ఉండెను. బాగా జాగ్రత్తగా వినండి. దాని కొన అంచు ఆకాశమును కంటి ఉండెను. దాని మీద దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. చాలా, అక్కడే చాలు. దేవదూతలు యాకోబు కలగన్నాడు. కలకన్నాడా లేదా? పేతురు గారు దర్శనం చూశాడా లేదా? దుప్పటి రావటం. ఫిలిప్ గారికి ప్రేరేపణ వచ్చిందా లేదా? కలలు లేవు, దర్శనాలు లేవు, ఏమండి ప్రవచనాలు లేవు అంటారని నమ్మబోకండి. వాళ్ళ మాటలు నమ్మబోకండి, వాక్యాన్ని నమ్మండి. కలగా నేను యాకోబు ఏంగన్నాడు? స్వప్నమందు ఏమండి యేసేపు మరి అని రహస్యముగా రాత్రి స్వప్నమందు దేవుడు మాట్లాడాను. ఆ మత్తయి సువార్తలో అపొస్తలుల కార్యములు పేతురు దగ్గర చతుష్పాద జంతువులు దుప్పటి ఎగిరి రావటం అతడు దర్శనము చూచెను. ఫిలిప్పికి ప్రేరేపణ వచ్చెను. ఏమండి ఉన్నాయి, ప్రేరేపణ ఉంది, కళలు ఉన్నాయి, దర్శనాలు ఉన్నాయి. ఫిలిప్పి ఇంట కుమార్తెలు ప్రవచనాలు చెప్పిరి. అగపు ప్రవక్త లెగిసి ప్రవచనం పలికెను. దేవుని వాక్యములు ఉన్నాయి అన్నీ, కానీ అన్ని వాక్యానుసారంగా ఆత్మ సంబంధంగా ప్రయోజనకరంగా ఉంటే ఇక్కడ కలగంటున్నాడు. యాకోబు యొక్క కళ ఏమిటి అంటే దేవదూతలు ఎక్కుతూ ఉన్నారంట, దిగుతూ ఉన్నారంట. దేవదూతలు ఎక్కుతూ దిగుతూ అంటే ఏంటి అర్థం అంటే యాకోబు యొక్క అవసరతలన్నీ తీసుకొని వెళ్తున్నాయి. ఆకాశము కొనకు అంటిద్దంట. ఆమెను అందరు చెప్పండి గట్టిగా, ఇంకోసారి చెప్పండి, ఇంకోసారి చప్పట్లు గట్టిగా కొట్టి మహింపరచండి. ప్రియులారా, ఈ నిచ్చిన కొన ఆకాశానికి అంటుకుంది. మీ అవసరత ఆకాశానికి చేరింది, మీ అక్కర ఆకాశానికి చేరింది, మీ ప్రార్థన ఆకాశానికి చేరింది. కొన అంటింది, దేవదూత ఎక్కుతుంది. కొంతమంది దేవదూతలు దిగుతున్నారంట. ఎక్కే దేవదూత ఏం తీసుకొని వెళ్ళింది? మన అవసరతలన్నీ తీసుకొని వెళ్ళింది. ప్రజల స్తోత్రం, హల్లెలూయా. ఏమండి కల్పనమ్మ యొక్క ప్రార్థన తీసుకొని వెళ్ళిపోయింది. 2 కొడుకులు ఇలా ఉన్నారు. వాళ్ళిద్దరు కొడుకులు ఒక స్థాయికి రేపు రావాలి. అద్భుతంగా ఆశ్చర్యంగా వాళ్ళు చూస్తారు. ఎంత కష్టపడ్డారు, ఎంత లేమిలో, ఎంత దారిద్ర్యతలో ఉన్నారు. బాలాజీ 2 కుమార్తెలు కష్టపడి చదివించుకుంటూ ఉన్నారు. వాళ్ళు మంచి ఆఫీసర్లు అవుతారు రేపు. అవన్నీ తీసుకొని వెళ్ళి అక్కడ చేర్చేసింది. ఇటు చేర్చిందో లేదో ఇంకా అక్కడి నుంచి దేవదూతలు కొన్ని దిగి వస్తున్నాయి అంట. ఈ దిగి వచ్చేది ఏందో తెలుసా? రిప్లై తీసుకుని, అంటే అవసరత, ర్యాంక్ ఎంత కావాలి, ఉద్యోగం ఏం కావాలి, ఎంత స్థలం కొనాలి, అప్పు ఎలా తీరాలి, ఎలాంటి ఆశీర్వాదం, అంటే టోటల్గా దేవదూతలు ప్రియులారా ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తాయి. దేవుని మందిరములో వాక్యం వింటున్న మీతో ప్రియులారా దేవదూతలు ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తాయండి. ఆమేన్, స్తోత్రం. ఇప్పుడు యాకోబు వెళ్ళి దీవించబడి వచ్చాడా, ఓడిపోయి వచ్చాడా? ఒక కర్రతో వెళ్ళాడు, ఒంటరిగా వెళ్ళాడు. అక్కడ అంటాడు కదా, నువ్వు నన్ను దీవిస్తే అన్నిట్లో 10వ భాగం ఇస్తానన్నాడు. అన్నాడా లేదా? 10వ భాగం ఇస్తాను అని. మనం దీవెనే కోరుకుంటాం, కానీ దేవునికి ఇచ్చే భాగాన్ని మాత్రం నోరు తెరిచి కూడా చెప్పం. దీవెనే కోరుకుంటాం. దేవుని భాగం ఉంది చూసారా? ఈ భాగాన్ని, దేవుని భాగం దేవునికి ఇవ్వాలి. అది దేవుని మందిరానికి తేవాలి. దేవుని మందిరములో దేవుని భాగం ఉన్నప్పుడు ప్రియులారా అది ఎవరికి చెందాలో వాళ్ళకి చెందకపోతే అది వెళ్ళి దేవునికి మొరపెట్టిద్దంట. దానివల్ల పనిష్మెంట్. దేవుని భాగం ఎక్కడికి వెళ్ళాలి అంటే అది దేవుని మందిరానికి రావాలి. వీళ్ళే మందిరం దశంభాగం విభజించి ఏమండి దాని మీద దోషాలు సేవకుడు తోలాలి. సేవకుడికి ఇస్తే దాని మీద పాపము, దోషము, పితరుల దోషం అంతా పోతుంది. మందిరానికి వస్తే సేవకుడు నువ్వే తీసి నువ్వు పంచుతూ ఉంటే విధవరాళ్ళకి,
ఈ మందిరము ఆ మందిరము. కొంతమంది ఇక్కడ ఉంటే వేరే టీవీ మందిరానికి పంపిస్తారు, టీవీ పరిచర్యకి పంపిస్తారు. కోట్లకు ఉంటాయి, వాళ్ళని పట్టుకుంటానికి వస్తే డబ్బులు తగలబెడతా ఉంటారు. అర్థమవుతుందా? డబ్బులు తగలబెట్టిన వాళ్ళు ఉన్నారు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పట్టుకుంటున్నారు, వాళ్ళకే పంపిస్తారు. వీళ్ళు మెహర్బానీ బడాయి కోసం పంపిస్తారు. మనం బైబిల్లో అంటాడు యాకోబు, మొత్తం చూపించడానికి టైం లేదు కానీ బైబిల్లో అంటాడు వాక్యంలో, ఆది కాండంలో ఆ కింద భాగాల్లో, నువ్వు నన్ను దీవిస్తే తిరిగి వచ్చేటప్పుడు నేను 10వ భాగాన్ని ఇస్తాను. ఆమేన్ చెప్దాం అందరూ. అంటే దేవుని దీవెన. స్తోత్రం చెప్పండి. ఏమై ఉన్నదండి? దేవుని దీవెన. ఈరోజు ఆశీర్వాదం దేవదూత ఆర్థికంగా, ఫైనాన్షియల్ ప్రాబ్లంగా దేవుడు ప్రియులారా నిన్ను దీవించడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు దీవిస్తాడు. దేవుని వాక్యంలోకి రండి. సంఖ్యాకాండము 23:20 చదువు. ఇదిగో దీవించమని నాకు సెలవాయను, నేను దీవించెను, దానినే ఎవరు నేను కూడా మార్చలేను. ఇదిగో దీవించమని సెలవైంది. దేవుడు నిన్ను దీవించమని దేవదూత ఇచ్చే ఆశీర్వాదం ఏమిటి అంటే ఫైనాన్షియల్గా, డబ్బు రూపములో, వస్తువు రూపములో దీవించమని సెలవాయి. మీరు ఎంతవరకు తీసుకుంటున్నారు ఈ మాట? మీరు కూడా కొద్దిగా వెళ్తా, దీవించమని సెలవాయను అన్నావయ్యా, ఏమి దీవించబోతున్నావు నన్ను? ఏ దీవెనకు నువ్వు సెలవిచ్చావు దేవదూతలకి? దేవదూతలు ఎక్కి ఉన్నారు, ఎక్కిన దేవదూతలు ఆకాశమునకు నిచ్చెన అంటింది, అంటే ఆశీర్వాదానికి అంటింది. కరెంటుకి వైర్ అంటింది అనుకోండి, కరెంటుకి ఈ ఏలు అంటుకుంది అనుకోండి, షాక్ కొట్టిద్దా లేదా? నిచ్చెన అంటుకుందంటే అక్కడి నుంచి అద్భుతంగా ఆశీర్వాదం దిగుతుందా లేదా? వేస్తారేమో గారు చెప్పండి, కొద్ది గట్టిగా ఓపెన్ చే. అక్కడి నుంచి దిగుతుంది. అంటే ఇక్కడ అంటున్నాడు దీవించమని సెలవాయ్. ఆమేన్ చెప్పండి. కొద్దిగా నవ్వుతా గట్టిగా స్తోత్రం చెప్పండి. పక్కన వాళ్ళకి చెప్పండి, దీవించమని సెలవాయనని చెప్పండి. స్తోత్ర గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దామండి. గట్టిగా దేవుని నామాన్ని మహింపరుద్దాం. అంటే ఎక్కుతూ దిగుచు అంటే దేవదూతలు ఇక్కడ ఆశీర్వాదాన్ని తీసుకొస్తారు. ప్రార్థన చేసుకుందాము. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా మీకు వందనాలయ్యా. నీ సన్నిధిని మాతో నాతో మీరు ఉంచినందుకు స్తోత్రాలు. కూడిన ప్రియుల్ని దీవి ఆశీర్వాదం. అవును, ఈరోజు నీ బిడ్డలు వెళ్తూ ఒక ఉణర్చితో వెళ్తున్నారయ్యా, ఓ ఆలోచనతో వెళ్తున్నారయ్యా. జ్ఞాపకం చేసుకుని దీవి. ఈ దినము అనేక మంది లేరు ప్రభువా. ప్రయాణాల్లో ఉన్న బిడ్డలను దీవించి ఆశీర్వది, మహాకృపను తోడుగా ఉంచండి, శక్తితో నింపుతండి. మీకు వందనాలు. ఈరోజు అందించిన వాక్యం 30, 60, 100 దీవి. ఉదయకాలపు వాగ్దాన సందేశాన్ని ఈ పరిసర ప్రాంతానికి, కూడిన సంఘానికి మేలుకరంగా, దీవెనకరంగా, సమాధానకరంగా, ఆశీర్వాదకరంగా మీరు కొనసాగించండి ప్రభువా. మీరే ఆదరించి బలపరచండి ప్రభువా. ఈరోజు ఏ వ్యాధితో ఉన్నారు, ఏ అప్పుల్లో ఉన్నారు, ఏ అపజయములో ఉన్నారు, ఎలాంటి నెమ్మది లేని పరిస్థితిలో ఉన్నారు, మీ దేవదూతల నుంచి విజయాన్ని, జయాన్ని సమకూర్చి మీరు ఆశీర్వదీయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, ప్రవేశ సంపూర్ణమైన విజయం, అపవాది గెలికి నాశములైమో కలుగునుగాక. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క నిత్య సత్య కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము కూడిన సంఘానికి, ప్రాంతానికి తోడై ఆశీర్వదించి బలపరిచి నడిపించునుగాక. ఆమేన్.